వార్షికోత్సవ సభకి ఇంతమంది ఇంత గొప్పగా విచ్చేసి ఏఐసిసిని మరియు నడిపిస్తున్న హాను కన్నని దీవించడానికి మీరందరూ వచ్చినందుకు మీరందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలామంది భక్తులు చాలా మాట్లాడారు. ఇక్కడ పాస్టర్ గారు, బిషప్ గారు, తండ్రి గారు చెప్పారు, ఇండియాలో చాలా గొడవలు జరుగుతున్నాయి. ఇండియాలో మనంతా ఐక్యం కావాల్సిన సమయం ఆసన్నమైంది. మనం ఇంత పర్సంటేజ్ ఉన్నాం, మన పర్సంటేజ్ని తక్కువ చేసి చూపిస్తున్నారు గవర్నమెంట్లు. మందిరాల దగ్గర ఎలాగైతే అన్యమత ప్రచారం చేయొద్దు అంటున్నారో, అలాగే మా మందిరాల దగ్గర కూడా అది వర్తించేలాగా చేయాలని అయ్యగారు చెప్పారు. ఇప్పుడు తిరుపతి మందిరం కానీ ఏదైనా పెద్ద మందిరానికి వెళ్ళినప్పుడు వాళ్ళు డిక్లరేషన్ తీసుకుంటారు. క్రైస్తవులుగా ఉన్న మనము డిక్లరేషన్ అడగము. నువ్వు క్రైస్తవులు అయితేనే ఈ మందిరం రావాలని చెప్పాము కాబట్టి మనకు అది వర్తించదనుకుంటున్నాను. అందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సేవకులే అనుకుంటున్నాను. సేవకులుగా లేని వాళ్ళు ఒకరు చేయలేము. ఒకరున్నారు. క్రైస్తవులు యుద్ధం చేయాలంటే, క్రైస్తవ సమాజం కోసం మాట్లాడాలన్నా, పోరాటం చేయాలన్నా ఓన్లీ సేవకులే కనబడుతున్నారు మనకి. క్రైస్తవులు లీడర్స్ ఏది? హాను కన్నా కూడా సేవకుడే, కానీ లీడర్గా ముందుకు వస్తున్నాడు. అంటే సేవకులే లీడరా? సేవకులను కాపాడడానికి మనలాంటి లీడర్లు ఇంకా పుట్టరా? ఇంకా మనం తయారు చేయలేమా? ఒక ఏఐసిసి, ఒక ఎన్సిపి, ఇంకోటి ఎన్సిసి అని ఏదో చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఈ ఆర్గనైజేషన్స్ అన్ని క్రైస్తవుల కోసమే ఫైట్ చేస్తున్నాయి, క్రైస్తవం బాగు కోసమే మాట్లాడుతున్నాయి. ఏ ఆర్గనైజేషన్ అయినా ఎవరు చనిపోయినా, ఎవరు చంపబడ్డా రోడ్డు మీదకి వచ్చి కూర్చొని ధర్నా చేసేది, గొడవ పడేది ఇండిపెండెంట్ పాస్టర్స్ మాత్రమే. ఏ క్రైస్తవులు లేరా? క్రైస్తవుల యూత్ లేరా? క్రైస్తవ విశ్వాసులు లేరా? క్రైస్తవ లీడర్లు లేరా? అసలు క్రైస్తవులు అంటే ఓన్లీ సేవకులు వచ్చి రోడ్డు కావాలా, సేవకులు వచ్చి పోరాటం చేయాలా? నో. క్రైస్తవులు సేవకులు ఎప్పుడు जो पास्टर रहता वो पास्टर फाइट नहीं करना चाहिए. పాస్టర్లు ఎవరైనా, సేవకులు ఎవరైనా సరే మీరు వచ్చి రోడ్డు పైన రావాల్సిన అవసరం లేదు. మీకోసం ఫైట్ చేయడానికి దేవుడు నిర్మించిన హాను కన్న లాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, ఇంకా మేము తయారు చేయబోయే నాయకులు మీకోసం ఫైట్ చేస్తారు. మీరు సేవకులు మీ సర్వస్వాన్ని పెట్టి సేవల ముందు తీసుకెళ్ళండి, పరిచర్యల ముందు తీసుకెళ్ళండి, ఇంకా మార్పును కోరుతూ మార్పును తీసుకెళ్ళండి ప్రజల్లో. అంతే తప్ప మీరు వచ్చి రోడ్డు పైనకి వచ్చి మాట్లాడేసి, రోడ్డు పైనకి వచ్చి మొన్న ప్రవీణ్ పగడాల గారి విషయంలో చూస్తే హర్ష కుమార్ గారు సేవకులందరినీ తీసుకెళ్లి రోడ్డు మీద కూర్చోబెట్టాడు. ఆ సేవకులను అక్కడ ఉన్న ఎస్ఐ పోలీసు వారు కాళ్ళు పట్టుకొని జీపులు తోసేస్తున్నారు. ఏంటండి కర్మమని? ఏ ప్రవీణ్ పగడాల గారు చనిపోతే ఓన్లీ ఇండిపెండెంట్ సేవకులు దొరికారా యుద్ధం చేయడానికి? ఏఐసిసి వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోయారు? ఏఈఎల్సి వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోయారు? సెయింట్ యాన్స్ వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోయారు? సెయింట్ బాప్టిస్ట్ వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోయారు? సెయింట్ జోసెఫ్ వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోయారు? వీళ్ళందరూ లీడర్ కదా, వీళ్ళు ఆర్గనైజేషన్ కదా, వాళ్ళు క్రైస్తవులు కదా. వాళ్ళు ఎందుకు వచ్చి బయటకు వచ్చి మాట్లాడలేదు? వాళ్ళందరూ వచ్చి మాట్లాడి ఉంటే ప్రవీణ్ పగడాల విషయం ఎప్పుడో తేలిపోయింది.